గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా? ఏం చేస్తావు? నీ ఫేస్ అలాంటిది, భయపడక చేస్తావా? అందుకేగా నాకిప్పటిదాకా పెళ్లే కాలేదు. అయ్యుంటే ఈ పాటికి ప్రొడక్షన్ ఆపరేషన్ రెండు అయిపోయింది. ట్రై చేస్తున్నాం సార్. ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయినాయి. సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా? డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌటే. ముష్టి వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు కూడా పెళ్ళయి పిల్లలున్నారు. నీకేరా లేంది. అయితే నన్నేం చేయమంటావు? బిర్యానీలో బేగాన్ స్ప్రే కలుపుకుని తిని చావు. చాలే, నోరు మూసుకో. అసలే చండాలమైన ఫేస్ వేసుకుని పెళ్ళి ఒక నేను ఎడుతుంటే పైగా నీ ఎగతాడు ఒకట పాదలకే. నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్లాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్లాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. ఏటి మడిసే మన ఫేసే ఎవరు చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చెయ్యి. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో ముత్యాలు. ఏటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు, మళ్ళా ఏటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు? ఎల్దా బాబు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని కాదు. నన్నండి. మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా. ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు. నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాగుంది. 20% ఇవ్వడానికి వస్తున్నారు ఏదో. ఏమండి, వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బొక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకో అనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును, మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలుంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి. ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమ్మగుమ్మల్లో చూపిస్తారు ఎలా చేయాలో. లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ నోట్. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టే ఫోన్. ఇదిగో, నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే. ఒక్క నిమిషం. హలో, ఏమైనా నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం. పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాస్ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాస్ దొరకకుండా 100 నాకు ఇచ్చి. అది ఇగో ఒక్క నిమిషం. ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, వీడి పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మాలిక్ చేతి ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళు. ఇగో, నువ్వు ట్రాక్ పడగానే 2000 రూపాయలు ఇస్తారు. నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు వెళ్ళు. ఇగో, మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు. మధ్యలో ఎటు వెళ్ళు మాక వెళ్ళు.
మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు. నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంత పెద్ద బండి ఎందుకో. హలో, ఏమయ్యా నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా? సారీ సార్. కొంచెం స్లోగా. ఓకే సార్. ప్లీజ్ ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా అందరూ వచ్చేసారా? అందరూ వచ్చారు సార్, ఆ. ఒక్క ప్రసాద్ గారు రాలేదండి. అదేంటి వాడు నిన్నే వస్తానని చెప్పాడు కదా. వాడికి పెళ్లి సెటిల్ అయింది సార్, రావడానికి ఇంకా 2 రోజులు పడుతుందని ఫోన్ చేశాడు. వీణ వాయించేవాడికి డప్పు కొట్టేవాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు. జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడింది, వాడు లేకపోతే ఎలారా? వాడు లేడనే సువర్ణ అనే వీణ ప్లేయర్ తీసుకొచ్చాను సార్. ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా? బ్రహ్మాండం, తీగ లెంపెద్ది. ఇలా చెప్పే మొన్నెవడో మృదంగం వాడిని తీసుకొచ్చావు, వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేళం వాయించాడు, చెవులో చిల్లులు పడిపోయాయి. తీసుకొచ్చాను కదా, మీరే టెస్ట్ చేయండి. ఒక్క నిమిషం రండమ్మా. నా కమిషన్ మీద మర్చిపోద్దమ్ము. ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ సుందరం గారు. నమస్కారం అండి. నమస్తే. బాయ్ కొంచెం అప్పుడే వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా? అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. డబ్బుంటే అన్నీ ఓకే. మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి. నేను మీకు నచ్చాను, మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది కాబట్టి. చెప్పు బాబు. అది అది ఏంట్రా? మీ అమ్మాయితో నేను మాట్లాడాను. ఈ రోజుల్లో ఇవన్నీ మామూలేగా బాబు, తీసుకెళ్లి మాట్లాడు. రే ఆగరా, ఏమడుగుతావురా? మ్యూజిక్ వాయించడమేనా లేకపోతే స్టెప్స్ కూడా వేయటం వచ్చా అని అడుగుతావా? బల్లిగుడ్లతో ఆమ్లెట్ వేయడం వచ్చా అని అడుగుతా. కింద పడలేదు. మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు. పెళ్ళవక ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని. ఏముంటాయండి, మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట బార్పు వచ్చా అని మనం అడుగుతాం. కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా, బట్టలు ఉతకడం వచ్చా, అంట్లు తోవడం వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు తీసుకెళ్లి ఉంటాడు. అంతే తేడా. ఓ చాలా ఎక్కువైంది, తగ్గించండి. ఏమీ లేదు, నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను. నేను నచ్చానా? నువ్వేం మొహం పడకు, ధైర్యంగా చెప్పేయి. దానికంత ఆలోచించడం దేనికి? నేనేమీ అనుకోను, చెప్పేయి. నాకు మీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది. పనిలో పని ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చండి. అలాగే అక్క, ఏనానా ఈ పెళ్లి జరగదు. అసలు నీకు బుద్ధుందా? మేమందరం ఒప్పుకున్నాక ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు పనేంట్రా? నేను నచ్చానా లేదా అని అమ్మాయిని వెళ్ళి ఎవరు అడగమన్నారు నిన్ను? సైడ్కి వెళ్ళి మాట్లాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఇలాగే ఉంటాయి. మరి ఛ, మీరు మధ్యలో మాట్లాడకండి, అసలు ఒళ్ళు మండిపోతోంది. అది కాదక్క. ఛే, ఊరుకో. ఏంట్రా ఇష్టం? ఇష్ట ప్రకారం అన్ని జరగాలంటే ఏది జరగదు. అంట్లు 9 అని అడిగితే సచిన్ టెండూల్కర్ ఇష్టం అంటుంది. కాకా హోటల్లో కప్పులు కడిగేవాడిని అడిగితే కత్రినా కైఫ్ ఇష్టం అంటాడు. ఇష్టపడినంత మాత్రాన వాళ్లకు వీళ్లకు పెళ్లికి జరుగుతాయరా? అంతెందుకురా, నేను ఇష్టపడి ఈయన్ని పెళ్లి చేసుకున్నానా? ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, శాలరీ నచ్చకపోయినా వచ్చే శాలరీతో కూటికి గుడ్డకి ఏ లోటు ఉండదని చేసుకున్నాను. ఆ పర్సనాలిటీ చూడు, ఇన్షర్ట్ చేస్తే బియ్యం బస్తాని మధ్యలో తాడేసి కట్టేసినట్టుంటుంది. నవ్వితే నాగుపం బుసగొట్టినట్టుంటుంది. మాట్లాడితే గ్రైండర్ లో రాళ్లేసి తిప్పినట్టు గలగలగలమని ఒకటే మోత. ఇవన్నీ ఎందుకురా? మనిషికి మాయరోగం వచ్చి ఫట్టుమని పోయాడనుకో, ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను. అయినా ఆడదానికి ఇష్టాలతో పనింట్రా? ఆస్తుందా, అంతస్తుందా, వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోవడమే. అసలు నిన్ను చూడగానే ముచ్చట పడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మధుడివా లేకపోతే మిస్టర్ ఆంధ్రావా? చూసావా అక్క, నువ్వు కూడా అట్టగన్నావు. దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే, కానీ నన్ను చూస్తేనే భయపడిపోయే ఆడదని నేను ఎలా చేసుకోమంటావు? ఎలా? నువ్వు ఒక వేస్ట్. గురుగారు నచ్చిందా? భయమేస్తుంది. ఏదో ఒక మూడ్లో అలా అనేశాను, సారీ.
ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు. నన్ను క్షమించండి. అబ్బే ఐఎమ్ వెరీ సారీ. మీరు చాలా బ్రహ్మాండంగా ప్లే చేశారు. చాలా బాగుంది. మీ ఆయన అందంగా ఉంటాడా? చాలా అందంగా ఉంటారు. ఆ రోజు నన్ను చేసుకోపోవడమే మంచిదైందనమాట. మీరు చాలా అదృష్టవంతులు. కాదు, దురదృష్టవంతురాల్ని. ఆయనకు లేని అలవాటు అంటూ లేదు. అన్ని అవలక్షణాలే. ప్రతిరోజు ఆయన మాటలతోనూ చేతలతోనూ నాకు నరకం చూపిస్తున్నారు. జీవితానికి కావాల్సింది అందమైన మనసు తప్ప ముఖం కాదని తెలుసుకునేసరికి నా జీవితం ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఉషేంట్రా? చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టర్, టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్, ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే వస్తుంది. సార్, ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బై మాస్టర్, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బై శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పే లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి, మా మిసెస్ దేవూర్ అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలని మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు మాస్టారు. నిజమేనండి, నా గురించి మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనబడతాను. అయ్యా, బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇళ్ళను. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా. చెప్తాను వాళ్ళ నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుతుంది. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. లసుకుంటా పాగాను అనుకున్నావా? నువ్వు నా పిల్లానివే. వదలనా చూసా అలివేలు? ఇదిగో, మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే? నోర్మి యథభాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడి పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. సత్యం, నిన్ను పక్కది లోపలికి పదా, భోజనాలంటే భోజనాలు. ఒరే, మగ పెళ్లి వారికి మర్యాదలవి ఘనంగా చేయండి. అలాగేనండి. ఎంతసేపు? ముక్క ఎంతసేపు బావా? ముక్క కొట్టు. ఏది కొట్టాలో తెలియట్లేదు. ఇప్పటికి లైఫ్ అయింది. ఇది మనకు సరిపోదు. రాణి వచ్చింది. నాకొద్దురా, నేను ఇప్పుడే కొట్టాను. ఆ రాణి కాదు, పెళ్లి కూతురు రాణి. కొంచెం ఇలా వస్తారా? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. రే బామర్ది, అమ్మాయి వెయిట్ చేస్తుంది, వెళ్ళు. పక్కకెళ్ళి మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అక్క చెప్పింది. నేను వెళ్ళాం. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. రే, అక్కసగా నేను చూసుకుంటాను కదా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. అమ్మాయి పిలిచాక వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళు. అది కాదు బావా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రే బామర్ది, వెళ్ళొద్దా? చిచ్చా, అది కదరా,
అవకాశం దొరికింది కదా అని అడ్వాన్స్ అయిపోకు వెళ్ళు. మీకు విషయం చెప్పాలండి. నా ముఖం చూస్తే భయం వేస్తుందని చెప్తుందేమో. పెళ్ళైన తర్వాత ఒకటేంటండి, బోల్డని విషయాలు చెప్పుకోవచ్చు. వస్తానండి. యాండి వద్దండి, అది కాదండి, ఏదైనా పెళ్లి తర్వాతేనండి. ఒక్క మాట వినండి. చూడండి, పెళ్లికి ముందు ఏ పెళ్లి కూతురుతోనూ పర్సనల్ గా మాట్లాడనని మా అక్కకి మాట ఇచ్చాను. మీరు వినకపోతే నాకు ప్రాబ్లం అండి. వింటే నాకు ప్రాబ్లం అండి. ఏమండి, నేను చెప్పేది అవకాశం వినండి. దొరికింది కదా అని పెళ్లికి ముందు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదని మా బావ చెప్పాడండి. నేను ఒక అతన్ని లవ్ చేశాను. నేను కూడా ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి కల్పనారాయ్ వరకు అందరినీ లవ్ చేశాను, కానీ నన్నే ఎవరు లవ్ చేయలేదు. పెళ్ళయ్యాక మనం ఒకరినొకరు లవ్ చేసుకుందామే. లవ్ చేయడమే కాదు, నేను అతను శారీరకంగా కూడా కలుసుకున్నాం. వయసులో ఉన్నవాళ్ళు తప్పులు చేయడం సహజం, కానీ చేసిన తప్పును ఒప్పుకుని నిజాలు మాట్లాడే నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చిలక కొట్టిన పండుగ రుచెక్కువని చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది. భగవంతుడు నాకు అదే ఇచ్చాడనుకుని సంతోషపడతాను. నువ్వేం ఫీల్ అవ్వకు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అన్నయ్య, నేను ప్రేమించిన అబ్బాయి నా కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో మీ చెల్లెలే ఉంటే మీరేం చేసేవారు? చెల్లెమ్మ, అతని దగ్గరికే వెళ్ళు. వెళ్ళలేను. ఏ? మా వాళ్ళు వెళ్ళనివ్వరు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? మీరే సహాయం చేయాలి. నేనా? అవును. అయ్యో, పద. పెళ్ళైపోయిందా సార్? భలేవాడివయ్యా, వెళ్ళమ్మా. మీకు అప్పచెప్పడానికి ఆయనే తీసుకొచ్చారు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్వాలేదు. చూడు, ఆ అమ్మాయి నిన్ను నమ్మి అయిన వాళ్ళందరినీ వదిలేసి నీతో వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సార్. హలో సార్, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? 300 ఉంది సార్. మీరిద్దరూ ఒకరోజు సిటీలో తిరగడానికి సరిపోదు. ఆ తర్వాత ఏం చేస్తావు? తెలీదు సార్. నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానందయ్యా. నిన్ను ప్రేమించిన పాపానికి పస్తులు పెట్టి చంపేస్తావా? ప్రేమించడం తెలుసు గాని పోషించడం మాత్రం తెలియదు. సార్, మీ పెళ్లికి నేనిచ్చే గిఫ్ట్ అయ్యా. వెళ్ళండి. ఆటో. ఓ, ఆఫీస్ లో పనుండి ఆగిపోయాడా మీ ఆయన? అదండి, టైం అయిపోతుంది, పెళ్లి కూతురు రెడీ చేయాలి. అమ్మాయి ఎక్కడే? వాళ్ళిద్దరూ పర్సనల్ గా మాట్లాడుకోవాలని బయటకు వెళ్ళారు బాబాయ్. ఓహో, అలాగా. అమ్మాయి ఎక్కడ బాబు? మీ అమ్మాయిని ప్రేమించిన వాడితో పంపేశానండి. నువ్వు ఇక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చావా, పెళ్లిళ్ళు చేయడానికి వచ్చావా? మా అమ్మాయిని పంపడానికి నువ్వెవడవయ్యా? పెళ్లి కొడుకు మొహం అలా ఉందేమిటి అని అంటే, అందాన్ని కొరుక్కు తింటావా? అబ్బాయి చాలా మంచోడండి, అమ్మాయి సుఖపడుతుంది అని చంకలు గుద్దుకుని మరీ చెప్పావు. ఇప్పుడు చూడవే, మన అమ్మాయిని వాడెవడో కారు డ్రైవర్ తో పంపించి మన పరువు బజార్కి ఇచ్చాడే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నానని చెప్తే, నీకు ఇష్టం లేదని చెప్తే ఏ కుష్టిరోకో ఏ బిచ్చగాడికో ఇచ్చి కట్ట పెట్టేవాడిని. అది నా ఇష్టం. నా కూతుర్ని తీసుకెళ్లి వాడెవడికో ఇచ్చి కట్ట పెట్టడానికి నువ్వేమైనా పెళ్లిళ్ళ ప్రోకరేవా? ఏమ్మా, ఆ రోజు మా తమ్ముడు మొహం అందంగా లేకపోయినా మాట బెల్లం, మనసు అద్దం, మనిషి బంగారం అని చెప్పావే. వీడు ఒక ఎవరు సిల్వర్ డొక్కు. ఎవరు ఈ టైంలో? నువ్వు కూడా వచ్చావు, చేయగలరా? మీరా? రండి రండి. ఏంటి సడన్ గా కాదులేవా, నీతో పనుండే వచ్చాం. సరే కూర్చో బావా. బాగున్నావాక? ఏదో నీ దైవాన్ని బానే ఉన్నాను లేరా. ఏంట్రా ఇది? ఎక్కడ పడితే అక్కడ బట్టలు వస్తువులు ఇల్లు ఇలాగిన పెట్టుకునేది? నాలాంటి ఒంటరి బ్రతుకు ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంటుందా? ఇక మీద ఆ కష్టాలు నీకేం ఉండవులే. నీకో శుభవార్త చెప్పబోతున్నా. శుభవార్త? అవును. ఏంటది? నీకో పెళ్లి సంబంధం చూశాను. మళ్ళీ పెళ్ళా? తల్లో నీకో నమస్కారం, నాకు ఈ పెళ్ళొద్దు. ఏ, ఎందుకని? ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటే ఫ్యూచర్ గురించి విరక్తి చెందడం సహజమే కదా. అంత అవసరమా? నువ్వు చెప్పరా, ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? ఎందుకంటే నా ముఖం ఎవరికి నచ్చట్లేదు, నాకు అసలు పెళ్ళే కలిసి రావట్లేదు. నేను పెళ్లి కూతురుతో మాట్లాడినా, పెళ్లి కూతురు నాతో మాట్లాడినా సరే కొంప మునిగిపోతుంది. దానివల్ల మీకు కష్టాలు, అవమానాలు. అందుకే నాకు పెళ్ళే వద్దు. అది కాదురా, అలా వినాయకుళ్ళ కూర్చోకపోతే వెళ్ళి చెప్పొచ్చుగా. ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను. తప్పుకో. మగాడికి పెళ్లి చాలా అవసరం రా. మొగుడు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ మొగుడిని అస్తమానం తిట్టడానికి ఓ పెళ్ళా ఉండటం అవసరం.
పెళ్లి అనేది జీవితానికి లైసెన్స్ కాదు, అదొక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న మగాడి కంటే మట్ట చేసి చేతికెళ్ళిన ఖైదీ లైఫ్ బెటర్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, తర్వాత సీక్రెట్ గా చెప్తాను. ఇంటికి రండి, మీకు ఓపెన్ గా చెప్తా. ఓకే ఏంటోకే? ఆయన మాటలకేం గాని ఇక మీదట పెళ్లి చూపులు, ఒకరికొకరు నచ్చడాలు ఇవన్నీ ఏమీ లేవురా. అవునరా? అంతా వాళ్ళతో మాట్లాడేసే వచ్చాను. నీకు మేమెలాగో అలాగే అమ్మాయికి అక్క బావలు తప్ప ఎవరూ లేరు. అవును. నువ్వు చేయాల్సిందల్లా డైరెక్ట్ గా పెళ్లి పెట్ల మీద కూర్చుని అమ్మాయి మెళ్ళ తాళి కట్టేయడమే. అంతే. నిజమేనా అక్క? నిజమేరా. మళ్ళీ ఏంటి? మర్చిపోయానండి, చూపించు. ఇదిగోరా ఫోటో, చూసుకో. అక్క ఏంటన్నా? అక్క అక్క ఏంట్రా? గుండె రైలు పట్టాల మీద పెట్టిలాగా దడ్ 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 కొట్టేసుకుంటుంది. ఎందుకురా? ఇన్నాళ్ళకి డైరెక్ట్ గా పెళ్లిపేటల మీద కూర్చున్నాను కదా, ఆనందంతో అదే పనిగా కొట్టేసుకుంటుంది. ఆ 3 ముళ్ళు వేసేశాక ఇక లైఫ్ అంతా ఆనందం వేరా. అంతేనా? సరే భయపడదు. హాయ్ హాయ్. ఇంటి పక్కనే ఉండి మీరు కూడా పెళ్లికి ఆలస్యంగా వస్తే ఎలా? ఎర్లీగానే వద్దాం అనుకున్నాను, కానీ ఒక పేషెంట్ అర్జెంట్ గా చూడాల్సి వచ్చి లేట్ అయింది. అలాగా రండి. ఎరా విశ్వనాథం. ఓ మూర్తి, నువ్వట్రా? ఎన్నాడైందిరా నేను చూసి? వీడు మూర్తి అని కాలేజీలో నా క్లాస్మేట్, వీడు నా వైఫ్ రా. నమస్తే అమ్మా. మనం కలుసుకుని చాలా రోజులైంది కదా, నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నా. మర్చిపోవడానికి నువ్వు మామూలు క్యాండిడేట్ అంటరా? క్వార్టర్ మందు కోసం కాలేజీలో వీడు అమ్మాయిలకి అబ్బాయిలకి లవ్ లెటర్లు అందిస్తూ రాయబారం నడుకోవడం మా సామాన్యుడు కాదు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అక్క నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా కూర్చోమ్మా. మంత్రాలన్నీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? అరగంట. డైరెక్ట్ గా తాళి మంత్రానికి వచ్చాయి. శాస్త్రం ఒప్పుకోదు బాబు. శాస్త్రాన్ని ఒప్పించు. 5 నిమిషాలు తాళి కట్టించేస్తా. అలా రా దారికి. రామశాస్త్రి అయ్యా, అందరికి చూపించి తీసురా. అలాగేనండి. మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ. త్వరగా రమ్మనవయ్యా. ఏ రామశాస్త్రి తొందరగా రావాయ్. వస్తున్నానండి. మాంగళ్య ధారణ కానివ్వండి. ఓం మాంగళ్యం తంతునా జీవన హేతునా కంఠే బధ్నామి విభగే సందీపదరం. సుజాత డాక్టర్ గారు, వాటర్ తీసుకురండి, త్వరగా తీసుకురండి. వాటర్. మీ చెల్లెలు ప్రెగ్నెంట్. ఆవేశపడకండి. నా చెల్లెలు పైన అమ్మ నాన్న లేరని సొంత కూతుర్లా చూసుకున్నారే మీ బావ. నీకేం లోటు చేశావనే? అందరి ముందు ఇంటి పరువు తీసి మమ్మల్ని తలెత్తుకోకుండా చేసావు కదే. పాపిష్టిదానా? ఎవడేవాడు? చెప్పవే, ఎవడవాడు? చెప్పవే. బావక్క, మంచి మనిషి భర్తగా దొరికాడని ఇన్నాళ్ళు అన్ని దేవుళ్ళని పూజించాను, నోములు నోచాను. కూతుర్లా పెంచిందా అని చెడపడానికి నీకు మనసులో ఒప్పింది. చెప్పు, ఏ నేను అందంగా లేనా? నీకు సేవలు చేయలేదా? నీకు సుఖాలు పంచిపెట్టలేదా? నీకేం తక్కువ చేశానో నా చెల్లెల జీవితం నాశనం చేశావు. చెయ్యి, నువ్వు ఇంత నీచుడు అని అనుకోలేదు. నిన్ను నిన్ను ప్లీజ్ అండి, నా మాట వినండి. భర్తను అలా అనడం తప్పు కదా? కట్టుకున్న భార్యని మోసం చేయడం తప్పు కదా? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడం తప్పు కదా? ఆవిడన్నది కరెక్టే కదా, మీరు అలా చేయడం తప్పు కదూ. మీ భర్త చేసింది తప్పేనండి, కానీ ఆ తప్పు చేయడం వెనక పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు లేరనే నిరాశ ఉందేమో, తండ్రిని కావాలనే ఆశ ఉందేమో. ఒకవేళ ఇదే పని పరాయి స్త్రీతో చేసుంటే మీరేం చేసేవారు?
మీకు తెలియని ఎవరో ఆడది మీకు సవతిగా వస్తే మీ పరిస్థితి ఏమిటి? మీరు అర్థం చేసుకోగలిగితే మీ చెల్లెలకి జీవితాన్ని ఇవ్వగలుగుతారు, మీ భర్తను తండ్రిని చేయగలుగుతారు. మీ భర్త తండ్రి అయితే మీరు తల్లి అవుతారు. పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే బాగోదండి. మీరే చెప్పండి. వెళ్ళండి. రండి. కానివ్వండి. ఏ భజంత్రీలు వాయించండి. ఈ టైంలో వచ్చావేంటి? రేపు పొద్దుటాలే పట్టుబచ్చికి మా ఊరు వెళ్లాల్సి వచ్చింది బాబు. తమతో ఈ విషయం చెప్పిపోదామని పొద్దుటాల నుంచి 3-4 సార్లు వచ్చాను. తమరు లేరని వాచ్మెన్ చెప్పాడు. గదిలో లైట్ వెళ్ళటం చూసి తమరుంటారని వచ్చాను బాబు. ఊరికెందుకు? అనుకోకుండా మా మనవరాలు పెళ్లి కుదిరింది బాబు. నా జీతంలోంచి తమరేమన్నా డబ్బు సాయం చేస్తారేమోనని. దా కూర్చో ముత్యాలు. పర్లేదు బాబు. వయసులో పెద్దానివేగా, కూర్చో. పర్లేదు. పర్లేదు బాబు, పర్లేదు. ఇదిగో ఇంతో డబ్బే. పెళ్ళంటే బోళ్ళని ఖర్చులుంటాయి కదా, తీసుకో. ఇదిగో బాబు. చచ్చా, నీ మనవరాలు అందంగా ఉంటుందా? కొత్తంత రంగు తక్కువైనా రామచిలకలాగా ఉంటది బాబు. పెళ్లి కొడుకు నచ్చాడా? మూడెలా ఉన్నాడో చూడటానికి దానికి కళ్ళుంటేగా బాబు పుట్టుకుడ్డిది. అయ్యో, ఈ విషయం నాకు ముందే తెలుసున్నట్టయితే నీ మనవరాలు నేనే పెళ్లి చేసుకునేవాడినే. పనోళ్ళని గుడ్డోళ్ళని చేసుకునే కర్మ మీకేం పట్టింది బాబు? మరి నన్నెవరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదే. అదే గుడ్డిదైతే నేను అందంగా లేకపోయినా దానికి కనిపించదు. ఎవరయ్యా నువ్వు అందంగా లేవని చెప్పింది? మీ అమ్మే బతుకుంటే నీ అందం గురించి చెప్పేది. అందంగా ఉండాల్సింది మొహం కాదు బాబు, మనసు అందంగా ఉండాలి, మాట అందంగా ఉండాలి, నడత అందంగా ఉండాలి. మనిషికి చదువు, సంస్కారం, జాలి, దయ ఇవన్నీ అందాలే. ఇన్ని అందాలున్న నువ్వు అందగాడివే బాబు. తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను. రాజకుమార్ లాంటి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. రావటమే కాదు, నీ కోసం అదృష్టాన్ని, ఆనందాన్ని మూటగట్టుకొని తెస్తుంది. నిజంగానా ముత్యాలు? నిజం బాబు. మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. వస్తా బాబు.